వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండింది. దాంట్లో 6 లక్షలు టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ మొన్న రైతులందరూ గొడవ చేసి రోడ్డెక్కి మరి మా ఈస్ట్ గోదావరి కానీ ఇక్కడ కానీ గొడవ చేస్తే ఇంకొక 1 లక్ష పెంచారు. మరి 3 లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ముందొచ్చిన రైతులు అమ్మేసుకున్నారు, తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అందులో చాలామంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు, దాంట్లో ఇరుక్కుపోయి ఎవరికి అమ్మాలో తెలియదు, ఎవరికి ఇయ్యాలో తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు తడిసిన ధాన్యమైనా, మొక్క మొలిసిన ధాన్యమైనా, మొక్కైన ధాన్యమైనా లాస్ట్ గింజ వరకు కొనిపించండి, రైతులకి అండగా నిలవాలి మనం అని చెప్పి మాకు అన్ని ఆదేశాలు ఇచ్చేవారైనా. ఈ పంట పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మిల్లుకి వెళ్ళే వరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం. పంట వేసినప్పుడు మరి ఏదైతే మరి ఈ మన రైతుకి అండగా ఉండాలి, రైతుకు మేలు జరగాలని మరి అన్నీ కూడా చేసే కార్యక్రమం చేసేవారు. మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించి మరి నష్టపరిహారం లేకుండా ఆ నష్టం జరిగినప్పుడు ఆయనకి రైతుకి చెందే విధంగా అన్నీ కూడా చేసేవారు. ఇవాళ గాలికి వదిలేశారు ఇన్సూరెన్స్, ఏమీ కూడా పట్టించుకోకుండా మరి ఈ ప్రభుత్వం రైతు నడ్డిరిసే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఇంకా 15 రోజులు ఉండగా మీరు ఏ కౌలుదారి రైతుకు కూడా కార్డు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నారంటే మీరు ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, 0 వడ్డీ కూడా ఇవ్వాలి, ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా 0 వడ్డీ ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కౌలుదారి రైతులను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటున్నాను. కౌలుదారి రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళు చేసే కార్యక్రమం చేశారు. ఇలా రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు. గడిచిన 5 ఏళ్లలో మరి 6.78 లక్షల మందికి 8,345 కోట్లు పంట రుణాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేమిచ్చారు? వచ్చారు, గాలికి వదిలేశారు. ఇవాళ 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు 751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి పెట్టి మరి వాళ్ళని సాయంగా అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. 3.55 లక్షల మందికి 731.8 కోట్ల బీమా పంట పరిహారం అందించే కార్యక్రమం చేశారు. మీరు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళకి కౌలు కార్డు చేయటం వల్ల వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకి ఈ కార్డు చేయటం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించే కార్యక్రమం చేశారు. అంటే మీరు ఇవన్నీ కూడా ఈ కౌలుదారులకి చేయకూడదనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ ఎందుకు చేయాలనే కదా మీ ఆలోచన. ఇవాళ కౌలుదారి రైతులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోకపోతే అతను ఎలా నిలబడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ 2.42 లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించే కార్యక్రమం చేశారు. ఇన్ని మరి కార్యక్రమాలన్నీ కూడా ఈ కౌలుదారి కార్డుతోటే లింక్ పండి ఉండటం వల్ల అవి మీరు చేయకపోవటం వల్ల వీళ్ళందరూ లాస్ అయిపోతారు కదా అని నేను అడుగుతున్నాను. ఈ 1,000 కోట్ల రూపాయలు కౌలుదారి రైతులకి 32 లక్షల మందికి అందే కార్యక్రమం పోతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ఇవాళ రైతు పండించిన పంటే మనం తిన్నాకే కదా మనం ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా రైతు పండించిన పంట తిన్నాకే మనం వెళ్ళేది. అటువంటి రైతుకి పెద్దపేట ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మరి ఆయన ఏదన్నా చెప్తారు కానీ ఏది కూడా అమలు కాదు. అమలు ఎక్కడ అవుద్ది? ముఖ్యమంత్రికి ఉండాలి, ముఖ్యమంత్రి గారి మీటింగులు పెట్టాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. మనం ఆ రైతులను ఆదుకోవాలి, కౌలు రైతులకు చేయాలి, కార్డులు ఏర్పాటు చేయాలి, ఇది సిస్టమేటిక్గా ఈ టైం లోపల చేయాలని మీరు ఆర్డర్ వేసే కార్యక్రమం చేయాలి.